నువ్వు ఎప్పటికి కూడా ఒక స్టేజ్ ఎక్కువ సెమినార్ ఇవ్వలేకపోతున్నావు. అయితే ఈ రీల్ నీకోసం. నేను ఒక ఎగ్జాంపుల్ తోటి నీలో కాన్ఫిడెంట్ ఎలా బిల్డ్ అవ్వాలో చెప్తా. వాళ్ళ ఎగ్జాంపుల్ వీళ్ళ ఎగ్జాంపుల్లో కాదు, నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ గురించే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఒక బిగినర్. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే నాకు భయం ఉండేది. కానీ ఆ రోజు నన్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఇంగ్లీష్లో మాట్లాడమన్నారు. చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ ఆ రోజు ఇనీషియల్ స్టెప్ తీసుకున్నాను. నేను నేర్చుకున్న కంటెంట్లో మొత్తం కాకపోయినా కొంచెమైనా చెప్పాను. ఆ కాంపిటీషన్ జరిగిన తర్వాత నన్ను చాలామంది చాలా రకాలుగా అన్నారు. నువ్వు చెప్పలేని కాడికి స్టేజ్ ఎందుకు ఎక్కేవాడు. నేను వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు అన్న ప్రతి మాటని గుర్తుపెట్టుకున్నాను. నేను తప్పు చేయటం వల్లే నన్ను ఎంతమంది గుర్తుపెట్టుకున్నారంటే, నేను ఒకవేళ కరెక్ట్గా నేను అనుకున్న కంటెంట్ని అక్కడ మాట్లాడుంటే ఎంతమంది నన్ను అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళు అని నాకు ఆ రోజే అర్థమైంది. ఇంకెక్కడైనా కానీ ఏదైనా ఈవెంట్లో ఎవరైనా సెమినార్ ఇవ్వమంటే కాన్ఫిడెంట్గా ముందు లేచేవాడిని. నేను తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా నేను పట్టించుకునేవాను. నేను మాట్లాడగలననే కాన్ఫిడెన్స్ నాలో ఉంది. నా ఎదురుగా ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరికంటే ముందు నేను స్టేజ్కి నేను మాట్లాడుతున్నానంటే నాలో కాన్ఫిడెన్స్ మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఈసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడాలనుకుంటే నువ్వు చెప్పబోయే దాని గురించి పూర్తి గ్రిప్ ఉండేటట్టు తీసుకో. నేను మాట్లాడేటప్పుడు అసలు నా గురించి ఆలోచించు. నేను నెక్స్ట్ ఏం చెప్పబోవాలి అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుతాను. ఆడియన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేవాడిని. ఐ కాంటెంట్ చివరి వరకు ఇచ్చేవాడిని. నేను ఆ రోజు ఇనిషియల్ స్టెప్ తీసుకున్నాను కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను. నువ్వు కూడా ఇనిషియల్ స్టెప్ తీసుకో. నువ్వు కరెక్ట్ మాట్లాడావా రాంగ్ మాట్లాడావా అని ఎంతోమంది అంటారు, కానీ పట్టించుకోవద్దు. వాళ్ళందరూ నీకంటే అనుకున్నారు. నువ్వు స్టేజ్కి ఒక్కసారి మాట్లాడి చూడు, అర్థమవుతుందా?